ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జీనెక్స్ సీడ్స్ వారి ఛాంపియన్ అనే కొత్త రకం తేజ వెరైటీని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సన్నాలు ఈ వెరైటీ చూసుకుంటే ఇది హైట్ వచ్చేసరికి ఇది నా హైట్ ఉందండి, అంటే 5.5 అడుగుల దాకా పెరిగింది. ఇంకా కుంగింది తోట చూడండి మీరు. హైటు కింద నుంచి కూడా కాపు స్టెప్పులు బై స్టెప్పులు కాచుకుంటూ వచ్చిందండి. చూడవచ్చు మీరు కింద నుంచి స్టెప్పులు. దీంట్లో లక్షణం ఏంటంటే మీరు గమనించినట్లయితే ఈ వెరైటీని జంటకాయలు ఉన్నాయండి. దీనికి ఒక్కో పాతికి వచ్చరికి రెండు కాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. అట్లా ప్రతి కొమ్మకు కూడా ఇగో ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ప్రతి కొమ్మకు కూడా అట్లా గుత్తులుగా జంటకాయ ఉందండి. ఈ కాయ రావటం వల్ల రైతుకి ఎక్కువ దిగుబడి వస్తుంది. మీకు కాయ సైజు కూడా కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉందండి. మీరు గమనిస్తే ఎక్కడా కూడా తాళ్ళు కూడా లేదు. నల్లిని సైతం తట్టుకుంది. నల్లి ఉంది అయినా కానీ తట్టుకొని పూత పిందె మొత్తం ఇదవుతుంది. ఈ టైంలో కూడా ఇప్పుడు డేట్ వచ్చేసరికి ఇవాళ 10వ తారీఖు అండి, 2వ నెల ఫిబ్రవరి 2025. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఉష్ణోగ్రత టెంపరేచర్ జనవరికి ఇప్పటికి కొంచెం ఒక 5-6 డిగ్రీలు పెరిగినా కానీ ఈ ఎండకు సైతం కూడా నల్లి ఉన్నా కానీ తట్టుకొని కాయ సైజు వస్తూనే ఉందండి. కింద నుంచి సైజు ఒకటే సైజు ఉంది. చూడండి, జంటకాయలు రావడం దీంట్లో ప్రత్యేకత అండి. మనం విడిగా తేజాలు చూసుంటాం, ఆ తేజాలకి ఈ తేజాలకి కొంచెం తేడా ఉందండి. జీనెక్స్ సీడ్స్ వారి ఇది ఛాంపియన్ అండి ఈ వెరైటీ ఇక్కడ బ్రాహ్మణపల్లిలో వేయడం జరిగింది. ఏ నేలకైనా కూడా వేసుకోవచ్చు అండి. ఏ నేలలో అయినా సెట్ అయిపోద్ది. ఎర్ర నేల కానీ, రేగడి నేలకు కానీ, గలసలకు కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. ఎక్కడా కూడా చూద్దామన్నా మీకు తాళ్ళు లేదండి. కాయ సైజు చూడండి ఎట్టుందో. ఇంకా తోట కూడా లేత తోటలానే ఉంది. ఇప్పటికి మనం అనుకోవడం అయితే 30 నుంచి 35 క్వింటాలు ఇప్పటికే అయ్యిద్ది అనుకుంటున్నాం. ఇక ఒక 5-6 క్వింటాల పైన ఇంకా పోతుంది. ఏదైనా 40 పైన రావచ్చు అని అనుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది రైతు సోదరులు కూడా చూసిన వాళ్ళు ఎవరైనా సరే 40 క్వింటాలు పైన వస్తుంది కానీ లోపే ఉందంటున్నారు. కాబట్టి మనం అనుకోవడం ఏంటంటే ఒక 35 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాం. మిగతా 5 క్వింటాలు 6 క్వింటాలు అనేది రావచ్చు. ఈ టైంలో కూడా ఇంకా ఇక్కడ మీకు కొమ్మ సాగుతూనే ఉంది. ఇంకా కాయలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా ఫిబ్రవరి ఆఖరు కదండి, మార్చి దాకా కూడా, మార్చి మిడిల్ వరకు కూడా ఉంటూనే ఉంటుంది ఈ వెరైటీ. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఈ టైంలో కూడా ఇట్లా కాయటం గ్రేట్ అండి. మీరు చూడండి, పూతలు కానీ కాయ కానీ బాగా వచ్చింది. పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది. మన రైతు సోదరులు తెలియజేయమనగా ఈ వెరైటీని అందరూ కూడా అన్ని నేలల్లో కూడా అనువైన రకం, అందరూ కూడా వేసుకోదగ్గ వెరైటీ ఇది. తెగుళ్ళు సైతం తట్టుకొని ఈ టైంలో కూడా ఇట్లా ఉందంటే మామూలు విషయం కాదండి. ఈ టైంలో తోటలో ఇంకొక నెలపోతే ఈడిపోయే రోజులు ఇవి. అయినా కానీ ఏమాత్రం కూడా ఇది అవ్వకుండా గ్రోత్ అట్లానే ఉంది. గ్రీనిష్ కానీ అట్లానే ఉంది. పచ్చదనం పెంపు ఉంది. పూత బాగా కనపడుతుంది. హైట్ కూడా చూడండి, కొమ్మ కాస్తుంది, హైట్ పెరుగుతూ ఉంది. ఎటు చూసినా కానీ గుత్తులుగా ఉందండి కాపు. ఇటుపక్క చూసినా, ఇటుపక్క చూసినా కానీ ఇది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది జీనెక్స్ సీడ్స్ వారి ఛాంపియన్ అండి.